నేను చెప్పినట్టే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అయ్యో సపోర్ట్ ఇవ్వకముందే స్ట్రాంగ్గా ఉండి స్పెషల్ స్టేటస్, బడ్జెట్లు, స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకుంటే బాగుందని. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ గురించి చూడండి. స్టీల్ ప్లాంట్కి ₹1 ఇవ్వలేదు. మనం 50,000 కోట్లు ట్యాక్స్ రూపం కట్టినప్పుడు 600 కోట్ల అవసరానికి స్టీల్ ప్లాంట్కి ₹1 ఇవ్వలేదని ఇంత ఫైట్ చేసిన తర్వాత పోని పోలవరంకి ఏమైనా ఇచ్చారా, అమరావతికి ఏమైనా ఇచ్చారా? 15,000 కోట్లు ఇస్తారట. అరే మన అప్పే 13 లక్షల కోట్లు, దాని వడ్డీయే 1,30,000 కోట్లు, అంటే సంవత్సరానికి నెలకు 10,000 కోట్లు. వాళ్ళు 15,000 కోట్లు 5 సంవత్సరాలు ఇస్తే పోను 1 ఇయర్లో ఇస్తే ఎక్కడ సరిపోద్ది మనకి? ఇప్పుడు అర్థమైందా? విజన్ ఉండాలా, అది లేకే రాష్ట్రం నాశనం అయిపోతుంది. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఫైట్ చేసి ఈ నెలలో కూడా నేను ఆపాను. మళ్ళా 6 ప్రాజెక్టులు 6 ప్రాపర్టీలు అమ్మేస్తానని. ఇప్పుడు తెలంగాణకు వచ్చిందా గాడిద గుడ్డని బోర్డులు చూస్తున్నాను ఎక్కడైనా. కేంద్రం ఏమిచ్చింది? గాడిద గుడ్డు. మేమేమిచ్చాం అని బోర్డులు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 8 ఎంపీలు వీళ్ళు ఇచ్చారట. అంటే 4 ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారు బీజేపీని, 4 ఎంపీలు బీఆర్ఎస్ వాళ్ళ అండర్స్టాండింగ్తో గెలిపించారు. కొన్ని కారణాలు మీకు తెలుసు. అయితే 8 ఎంపీలు గెలిపించిన తర్వాత 8 గాడిద గుడ్లు ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? గుజరాత్కి అక్కడికి ఇక్కడికి ఇచ్చుకుంటారు. మనకెందుకు అసలు వాళ్ళ దగ్గర లేదే లేదు ఇవ్వడానికి. వడ్డీ కట్టలేని పరిస్థితి. దేశ అప్పులు మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ 13 లక్షల కోట్లు అయితే, తెలంగాణ 7 లక్షల కోట్లు అయితే, దేశ అప్పు ఎంత? 2,40,000 కోట్ల కంటే ఎక్కువ. అంటే వడ్డీ ఎంత నెలకి? మీకు బొర్రే పట్టదు అర్థం చేసుకోవాలంటే. కనుక ఎకనామిక్ సమ్మిట్ పెడదామని సెంటర్ ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి గారిని నేను మోదీ గారి గురువు ఆయన రూపాల గారిని ఒప్పిస్తే సమ్మిట్ పెట్టకుండా ఎందుకు డిలే చేస్తున్నాం? ఆదాయం పెరగాలి, కంపెనీలు రావాలి, నిరుద్యోగ సమస్య నిర్మూలం అవ్వాలి, అభివృద్ధి జరగాలి. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ చూడండి ఏమిచ్చారు? బడుగు బలహీన వర్గాలకు ఏమిచ్చారు? అద్భుతమైన పార్టీలు చేసుకుంటున్నారు, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు, 1,000 కోట్లు వేస్ట్ చేస్తారు. ప్రజలు సూసైడ్ చేసుకుంటున్నారు. చిత్తశుద్ధి ఉన్న మీడియా మాత్రమే ఈ వీడియోను బ్రాడ్కాస్ట్ చేస్తుంది. పిల్లలు, యూత్, మీరు దీన్ని వైరల్ చేయండి. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తీసుకొని రావాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.